జేసుదాస్ గారికి బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక మార్క్ ఎక్కువ వేయాలనుకుంటే ఎవరికి ఇస్తారు మీరు? అంటే జేసుదాస్ గారి పక్క క్లాసికల్ వాయిస్, కర్ణాటిక్ బేస్డ్, హెవీ హై వోల్టేజ్ అనమాట అది. అండ్ వాయిస్ కూడా డెప్త్ వేరు జేసుదాస్ గారి, అది డిఫరెంట్ ప్యాటర్న్. కానీ జేసుదాస్ వాయిస్ కొన్ని పాటలకే, బాలు అల్టిమేట్ అన్నిటికీ. బాలు గారి వాయిస్ అన్ని పాటలకి, ఈవెన్ క్లాసికల్ సాంగ్స్ పాడినా బాగుంటుంది, వెస్టర్న్ పాడినా బాగుంటుంది, మెలడీ పాడినా బాగుంటుంది, రిథమిక్ సాంగ్స్ పాడినా బాగుంటుంది. జేసుదాస్ గారి ఓన్లీ పేథాస్ సాంగ్స్. ఇప్పుడు సినిమాలో సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి, పేథాస్ సాంగ్స్, ఇదేలే తరతరాల చరిత్రం, కదిలే కాలమా, తర్వాత ఇంకోటి మోహన్ బాబు గారి ఎన్నో పాటలు చేశాను. దేవతలారా దేవతలారా దీవించండి, చేసిన తప్పును మన్నించండి, దరి దరి దారే దారే దా. ఈ సంగతులని జేసులో బ్రహ్మాండంగా ఉంటుంది వాయిస్. ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? జేసు అంటే చాలా కోపిస్ట్ అయినా, అంటే కోపంగా ఉంటాడు ఎప్పుడు, అంటే కరెక్ట్గా ఉండాలి మనిషికి. ఎవరన్నా చెప్తే ఒకలే చూని నేర్పించాలి, ఒకలే చెప్పాలి. లిరిక్ కరెక్షన్ కూడా ఇంకోళ్ళు ఎవరన్నా అసిస్టెంట్ డైరెక్టర్లు ఇన్వాల్వ్ చెప్తే ఒప్పుకోడు. ఆయన యాటిట్యూడ్ అంటే వెల్ డిసిప్లైన్. అందువల్ల ఆయన స్టూడియోకి రాగానే జాగ్రత్తగా ఆయన మర్యాదగా మాట్లాడి పాటలు పెట్టాను. ఆయనకి నేనంటే ఎందుకు ఇష్టం అంటే, నాన్నగారు సాలూరు రాజశేఖర్ అబ్బాయిని, నాన్నగారు అంటే చాలా గౌరవం. నాన్నగారు అబ్బాయిని తంబి అంటే ఒక తమ్ముడులాగా. ప్రతి పాటని నాకు ఎలా కావాలో అలా పాడేవాడు. బయట వాళ్ళకి కొంచెం ఎలా పాడేవాడు నాకు తెలియదు, కానీ అన్న కొంచెం ఇక్కడ కొంచెం పడరమ్మా అన్నమ్మ ఎన్ని టేక్లను పాడేవాడు నాకు. అదే నా అదృష్టం. కానీ చక్కగా నన్ను ఆయన ఎంకరేజ్ చేసేవాడు. ఆ పాట పాడి అసలు దేవతలారా దీవించండి, ఆ పాట పాడి నీకు అసలు నేషనల్ అవార్డు వస్తుంది ఈ పాటకు అన్నాడు. ఆయన నోటుతో అంత గొప్పగా చేసేవాడు. కానీ ఆ సాంగ్ చాలా అలాగా నాకు సింగర్స్ దగ్గర ఎప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఉండేది కాదు. ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్. తర్వాత శంకర్ మహాదేవను, తర్వాత ఉదిత్ నారాయణ్, బాంబే సింగర్స్, తర్వాత కుమార్ షాను, కేకే, వీళ్ళందరూ పాడారు నాకు. అన్నీ వాళ్ళు పాడిన పాటలన్నీ ఇట్లే మనకి. ఆయన జేసుదాస్ గారు రికార్డింగ్ అయ్యే ముందు మీరు ఒక బ్యాచ్ని లోపల పంపించేవాళ్ళంట పగడ్డానికి. అంటే ఫస్ట్ ఆయన రాగానే కొంచెం అలాగా ఆయన కొంచెం కూల్ చేయాలి. హాట్గా వస్తాడు ఆయన, కొంచెం కూల్ చేయడానికి అంత మనోళ్ళు మా బృందం ఉంటారు. ఫస్ట్ నేలలో ఫస్ట్ లోపలికి భయం అని ఫస్ట్ వెళ్ళకూడదు. ఆయన చెప్పేస్తాడు ఆయన రాగానే అన్ని కొంచెం గురుగారిని అలాగే వాళ్ళు అందరూ ఆ పాట గురించి డిస్కస్ చేస్తుంటారు. అలాగే ఇళయరాజాకి ఆ పాట పాడారు అంత బాగుందన్న అని ఆ కూల్ హ్యాపీనెస్లో ఉంటాడు. అప్పుడు నేను ఎంటర్ అవుతాను అనమాట. ఎంటర్ అయ్యి మా ట్యూన్ నేర్పించి. కానీ దే ఆల్ గ్రేట్ పీపుల్ అండి. ఎంత బ్లెస్సింగ్స్ అంటే నాకు. ఆయన ఎప్పుడు నా రికార్డింగ్కి వస్తే ఎంత పాట పాడేసి కూడా వినేసి లేవాడు. ఏమ్మా నీకు ఓకేనా అనేవాడు. అంటే వినేసి నువ్వు ఫుల్ సాటిస్ఫైడా అన్నట్టు. లేకపోతే ఈ సింగ్ అగైన్ అంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు. బికాస్ ఆఫ్ నాన్నగారు. ఇది నేనే పెద్ద కంపోజర్ని కాదు, నాన్నగారు ఒక తనయుడుగా, అదే రాజేశ్వర గారు అబ్బాయి కాబట్టి ఆ వాల్యూ ఇచ్చాడు. మీరు ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇండస్ట్రీలో కులాల ఆధిపత్యం ఉంది అన్నది అది ఒప్పుకోవాలి. అది ఎంతవరకు ఉంది? అది మా చెన్నైలో ఉండేది కాదండి. టు బి ఓపెన్ ఫ్రాంక్ నేను చెప్తాను. మేమంతా చెన్నై నుండి వచ్చిన వాళ్ళం. చెన్నై ఇండస్ట్రీ అక్కడే మొత్తం పెరిగింది. ఈ మధ్య ఇక్కడికి వచ్చి 7-10 సంవత్సరాలు అయింది హైదరాబాద్కి వచ్చి. చెన్నైలో ఎవ్వరు ఏం కులం, ఎవ్వరు ఏంటి అని ఎవ్వరికి ఏమీ తెలియదు.